భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జిఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళలో రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కొత్తగూడెం తనకు జన్మనిచ్చిందని, తిరిగి సేవ రూపంలో కొత్తగూడెం రుణం తీర్చుకుంటారని చెప్పారు. కొత్తగూడెం నుంచి చాలా మంది చాలా తీర్చుకున్నారని, ఇక వారు కూడా తిరిగి ఇవ్వాల్సిందేనని అన్నారు. కొత్తగూడెంకు ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే ప్రయత్నం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. కొందరు మమ్మల్ని టూరిస్టులు అని పిలుస్తున్నారని, ఈ ప్రపంచంలో మనుషులందరూ టూరిస్టులేనని వ్యాఖ్యానించారు శ్రీనివాసరావు. నిజంగా మీ ముందు ప్రమాణం చేస్తున్నాను, మీ బిడ్డగా ఈరోజు అంతా చెప్తే ఎలాంటి దురుద్దేశం లేదు. ఎందుకంటే మన పుట్టిన ప్రాంతానికి మనం ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి. మీరు ఆల్రెడీ చేస్తున్నారు. ఎంతమంది వస్తారో మనకు తెలుసు. ఈ రోజు ఇక్కడ ఇంతమంది కూర్చుందంటే ఎవరు కూడా ఒక హోదాల ప్రకారం నాతో సహా నేను మీతో మీ శ్రీనివాసరావుని, మీ బిడ్డని, మీ కొత్తగూడెం బిడ్డని, నేను ఒక డైరెక్టర్ ఆఫ్ హెల్త్గానో ఇంకొక ప్రభుత్వ అధికారిగానో రాలేదు. కేవలం మీకు సేవ చేయడం కోసం. నిజంగానే ఈ సేవ చేసే కార్యక్రమంలో రేపు పొద్దున ఏదైనా ఉందంటే అది కూడా మీ సేవ కోసం, ఈ ప్రజల అభ్యున్నతి కోసం, మన కొత్తగూడాన్ని మరో కొత్తగూడెంగా నిర్మించుకోవడం కోసం మాత్రమే నేను నా శక్తిని, నా యుక్తిని ధారపోస్తానని నిజంగా మీ ముందు ప్రమాణం చేస్తున్నాను, మీ బిడ్డగా ఈరోజు అంతా చెప్తే ఎలాంటి దురుద్దేశం